వేములవాడ 22వ వార్డు ప్రజలు ఆశీర్వాదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 22వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బచ్చు శిరీష వంశీ అన్నారు. శుక్రవారం 22వ వార్డులో ఇంటింటి కరపత్రాలు పంచుతూ వార్డు కౌన్సిలర్గా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే వార్డులో ఉన్న సమస్యలను అన్ని పరిష్కరిస్తానని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి వార్డుల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఈసారి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ అన్న రమ్మంటారా చూడు. హలో, వారం రోజుల్లో మన వేములవాడ పట్టణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 22వ వార్డు అభ్యర్థి బీజేపీ పార్టీ బలపరిచిన బచ్చు శిరీష వంశీ కృష్ణ గారుల కోసం ఈ 22వ వార్డు ప్రచారంలో తిరగడం జరుగుతుంది. వార్డులలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తట్టినా కూడా ప్రతి ఒక్కరి నోట బీజేపీకే ఓటు వేస్తాం, మన హిందుత్వానికే సపోర్ట్ ఇద్దాం, మన భావి భారత భవిష్యత్తు పిల్లలకు మద్దతుగా మేము నిలుస్తామని చెప్పి ప్రతి ఒక్క వార్డు ప్రజలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా బచ్చు వంశీకృష్ణ శిరీష గారు మన వార్డులో ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని చెప్పి, ఏదైనా సరే వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి ప్రతి ప్రజానికానికి హామీలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా మన వార్డులో ఎవరైనా సరే ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయితే గిట్ట ఆడపిల్ల పెళ్లికి మామ కట్నంగా బచ్చు వంశీకృష్ణ గారు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. అదేవిధంగా మన వార్డులలో ఏ ఆడపిల్ల జన్మిస్తే 20,000 రూపాయలు అప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు. ఈ వేములవాడ పట్టణంలోనే కాదు, దాదాపు తెలంగాణ చరిత్రలోనే మున్సిపల్ ఎన్నికలలో తన సొంత నిధులతో ఖర్చు పెట్టి ఇటువంటి హామీ ఇస్తున్నాడంటే దాదాపు మా ఒక బీజేపీ పార్టీ ఒకటే. ప్రతి ఒక్క వార్డు ప్రజలు, వేములవాడ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీకి ఓటు వేసి భాజపా బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించగలరని మా యొక్క మనవి. 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 22వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అందుకు మా బీజేపీ అభ్యర్థి బచ్చు శిరీష వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే బండి సంజయ్ గారి ఆశీస్సులతోటి ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కావచ్చు, సిఆర్ఎస్ కావచ్చు, సిఎస్ఆర్ తోటి ఎన్నో పనులు చేస్తున్న బండి సంజయ్ అన్న చూసి మీరందరూ ప్రజలు ఓట్లు వేయాలని, అలాగే బచ్చు వంశీకృష్ణ గారు ఇంతకుముందు సేవాభావంగా ప్రతి ఒక్కరికి మెడికల్లో క్యాంపులు కానీ మెడిసిన్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వేసవిలో నీళ్లు ఉండడం లేదనే ఆలోచనతో మొదలే 22వ వార్డులో బోరు వేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తి ఆయన తన బలంతో మాకు ఓట్లు వేయాలని, పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనవి చేయడం జరుగుతుంది. 22వ వార్డు అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మేము ముందుకు వస్తున్నాం. బచ్చు శిరీష వంశీకృష్ణ గారులను అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. మేము వార్డులోని గెలిచిన తర్వాత డ్రైనేజ్ సమస్య కానీ, త్రాగునీటి సమస్య కురవ లేకుండా చేస్తాను. అలాగే వార్డులోని పుట్టిన ఆడపిల్లకు 20,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ పెళ్ళైనా కూడా 20,000 రూపాయలు కూడా సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తానని చెప్పి కోరుతున్నాను. అలాగే అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. వేములవాడ మున్సిపల్లోని భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈసారి మున్సిపల్లో జెండా ఎగరబోతుంది. భారత్